ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీల అమలు చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. తిరుపతి జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? జగన్ గారు ఇచ్చే ప్రతి సంక్షేమాన్ని మీకు ఇస్తూ దాన్ని డబుల్ త్రిబుల్గా ఇస్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకి అమ్మఒడి ఇస్తే నేను 2 ఉంటే 30, 3 ఉంటే 45 అన్నావు. ఎక్కడ ఇచ్చావు? మొదటి సంవత్సరమే పంగనామాలు పెట్టావు విద్యార్థులకి, తల్లులకి. రెండో సంవత్సరం సగానికి పైగా ఇచ్చి దాంట్లో 30 లక్షల మంది తల్లులకి ఇవ్వకుండా మోసం చేసావు. సో స్కూల్స్ని ఈరోజు రెనోవేట్ చేయట్లేదు. ఇంగ్లీష్ మీడియం తీసేసావు, సిబిఎస్ఈ తీసేసావు, పిల్లలకి ఇచ్చే ఐప్యాడ్స్ తీసేసావు. నాణ్యమైన భోజనం పెట్టకుండా ఈరోజు అన్ని సంక్షేమ హాస్టల్లో, స్కూల్స్లో పిల్లలు ఎలా ఆరోగ్యం బాగాలేక వాళ్ళు పెట్టే ఫుడ్కి హాస్పిటల్ పాలవుతున్నారు. కొంతమంది చనిపోవటం కూడా మనం కళ్ళారా చూసాం. ఈరోజు 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీయే కాదు, తెలుగుదేశం పార్టీ ఓటర్లకి, కార్యకర్తలకి, జనసేన ఓటర్లకి, కార్యకర్తలకి, అలాగే జనరల్ పబ్లిక్ ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా కట్టప్పలాగా చంద్రబాబు నాయుడు ఈరోజు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయిందని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీడీపీ మేనిఫెస్టో, సంతకాల బాండ్ల కాపీలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. హామీల అమలులో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు ధర్మాన కృష్ణదాస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చినట్టు నుంచి కూడా కక్షాదింపులతో వైఎస్ఆర్ శ్రేణుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వైనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఎన్నిక అవ్వడానికి అనేక అబద్ధాలు ఆడి ఇచ్చిన ఏ హామీ కూడా ఆచరణ చేయకుండా ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పడుతున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. మరి గతంలో దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఏ మాట చెప్పారో తూచా తప్పకుండా జాబ్ క్యాలెండర్ పెట్టి అన్ని కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. అనకాపల్లి జిల్లా చోడవరం, బుచ్చయ్యపేట మండలాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తకోట జంక్షన్లో మానవహారాన్ని నిర్వహించి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. చంద్రబాబు సూపర్ 6 గ్యారంటీ కార్డులు చించి చెత్తలో పడేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కాదు 30 ఏళ్లు అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. 1996లో ఎన్టీఆర్కు వెన్నుపోటుతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేటికి కొనసాగుతోందన్నారు. వెన్నుపోటు జాతీయ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడైతే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.
సూపర్ 6 అంటూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారన్నారు. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిందని ప్రజలంతా బహిరంగంగానే చెప్తున్నారన్నారు జోగి రమేష్. మొదలైన వెన్నుపోటు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 30 సంవత్సరాల పాటు బీపీ పార్టీ అధ్యక్షుడు, వెన్నుపోటు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వెన్నుపోటు జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీరు మాకు చెప్పేవాడు, మా నాయకుడు జగనన్న గురించి మాట్లాడేవాడు. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి జోగి రమేష్ చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పట్లా. జనం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఇస్తానని చెప్పేసి మోసం చేశాడు అని చెప్పేసి జనం గొంతెత్తి చెప్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ అన్నారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనతో ప్రజలు మోసపోయారని, వెన్నుపోటుకు 2 ఏళ్ల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా రొద్దంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి టీడీపీ మేనిఫెస్టోను తగలబెట్టి నిరసన తెలియజేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను వంచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఉషా శ్రీచరణ్. మీరు ఏదైతే మోసపూరితమైన హామీ ఇచ్చి ఈరోజు గద్దెలో కూర్చున్నారో చంద్రబాబు నాయుడు గారు, ప్రజలే మిమ్మల్ని చీకొట్టి మళ్ళా దింపే ఒక పరిస్థితి. మెగా టీఎస్సీ అన్నారు, దగా టీఎస్సీగా చేశారా? సిగ్గు లేదా మీకు? మెరిట్లో ఉండే పిల్లలందరినీ కూడా పక్కన పెట్టి కేవలం టీడీపీ కార్యకర్తలకు ఈరోజు మీరు టీచర్స్ పోస్ట్ కట్టబెడుతున్నారంటే ఎందుకు మీ ప్రజాస్వామ్యం అని మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడ వెస్ట్లో నిరసనలు హోరెత్తాయి. టీడీపీ మేనిఫెస్టోను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి నాయకులు తప్పుడు హామీల్ని ఇచ్చి ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుందని చెప్పని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నికల ముందు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు దాటితే ఒక్కళ్ళుంటే 1,500, ఇద్దరుకుంటే 3,000, ముగ్గురుకుంటే 4,500 అని చెప్పని అబద్ధపు హామీలతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పని తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబును గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో అప్పుల భారం పెరిగింది తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చెయ్యట్లేదు. మహిళలను అయితే పూర్తిగా మోసం చేసింది. ఆడబిడ్డ అనేది కానివ్వండి, సిలిండర్ 3 గ్యాసులు ఇస్తా అని చెప్పని అరాకొరగా ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పని 16 కేటగిరీలు ఉంటే దాంట్లో 5 కేటగిరీలకే పరిమితం చేసి మహిళలను అందరూ కూడా మోసం చేశాడు. యువతని ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పని యువతను మోసం చేశాడు. అదేవిధంగా పెన్షన్లు అని చెప్పని వృద్ధులను కూడా 50 ఏళ్ళు దాటితే నీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి నేను పెన్షన్ ఇస్తా అని చెప్పని ఈరోజు ఆ ఊసే లేదు. ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు అనే వ్యక్తి ఏ ఒక్క ప్రజానికాన్ని కూడా మేలు చేసిన పరిస్థితి లేదు. మోసం మోసం మోసం. చంద్రబాబు అంటేనే మోసం, మోసం అంటేనే చంద్రబాబు నాయుడు అనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేయడం అనేది చాలా బాధాకరం. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు హామీ తప్ప ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉచిత బస్సులు నడిపే రూట్లలో డొక్కు బస్సులను వేశారంటూ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా కనీసం ఒక్క పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. వేంపల్లి మండలంలో చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు.
ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది ఫలితాలు వచ్చి. ప్రమాణ స్వీకారం 12వ తేదీకి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు చేశారు. 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇచ్చిన హామీలో ఏ కూడా అమలు చేయకుండా 1, 2 తూతు మంత్రంగా ఇచ్చారు. ఉదాహరణ ఒకటి చెప్తా, శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు పెట్టారు మహిళలకు. ఎంతమంది ఆ బస్సులో ఎక్కే పరిస్థితి ఉంది చూడండి. ఎక్కడ చూసినా కూడా బస్సులో ఎక్కే పరిస్థితి లేదు. బస్సులన్నీ డొక్కు బస్సులు వేసినారు, పాత బస్సులు వేసినారు. కొత్త బస్సులన్నీ డబ్బులు కలెక్ట్ చేసే రూట్లలో వేశారు. మరి ఈ పాత బస్సులు వేసి ఆ బస్సులు చెడిపోతుంటే దాంట్లో మహిళలు ఎన్ని ఇబ్బంది పడుతున్నారో ఆ ఎక్కిన మహిళలను ఎవరైనా అడిగితే చెప్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.